సక్సెస్ అనేది ఓవర్ నైట్ అయితే రాదు. డైలీ చిన్న చిన్న స్టెప్స్తో వస్తుంది. రోజు మనం కొంచెం కొంచెం కృషి చేస్తే మనం స్ట్రాంగ్ అవుతాం. దీని పేరే కన్సిస్టెన్సీ. అది మనల్ని సైలెంట్ గా చేంజ్ చేస్తుంది. కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ తో రిజల్ట్ తప్పకుండా కనిపిస్తుంది. వెల్కమ్ టు డే 32 ఆఫ్ 100 డేస్ ట్రాన్స్ఫర్మేషన్. రోజులాగే నా డే 9 AM కి స్టార్ట్ అయింది. నా ఫస్ట్ మీల్ ఓట్స్ అండ్ వే ప్రోటీన్. గ్రోసరీస్ అయిపోతే మార్కెట్ కి వెళ్ళి పనీర్ ఇంకా వెజిటేబుల్స్ ని రీస్టాక్ చేసాం. కేజీ పనీర్ మనం తెప్పించింది. 12:30కి నా సెకండ్ మీల్ 100 grams పనీర్, 120 grams వెజీస్ తీసుకొని జిమ్కి 1 PMకి రీచ్ అయ్యా. నా వర్కౌట్ స్టార్ట్ చేయక ముందు వార్మప్ అయితే డెఫినెట్ గా చేస్తా ఎప్పుడు కూడా. ఇవాళ చెస్ట్ ఇంకా షోల్డర్స్ ని ట్రైన్ చేసా. చెస్ట్ కోసం ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ 4 sets. ఇవాళ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ లో ఫస్ట్ 2 sets లో ఒక 20 kgs ఒకటి 30 kgs చేశాను. తర్వాత ఎందుకో 35 బదులు 40 kgs చెయ్యాలని డిసైడ్ అయ్యి 40 kgs 10 repetitions చేశాను. థర్డ్ సెట్లో 4th సెట్లో 7 repetitions వచ్చినాయి. ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. ఎందుకంటే ఎప్పుడు 40 kgs 2 sets చేయలేదు. మైండ్లో ఒక భయం ఉండేది. నాకు తెలిసి ఆ భయం అయితే డెఫినెట్గా మైండ్లోంచి పోయింది. తర్వాత ఫ్లాట్ డంబుల్ ప్రెస్ 4 sets, డిక్లైన్ డంబుల్ ఫ్లై 4 sets, డిప్స్ ఒక 4 sets, కేబుల్ క్రాస్ ఓవర్ 4 sets చేసి షోల్డర్స్ కోసం కేబుల్ లేటరల్ రైజెస్ 4 sets, డంబుల్ ఫ్రంట్ రైజెస్ 4 sets, మెషిన్ హ్యామర్ ప్రెస్ 4 sets చేసి నా వర్కౌట్ని ఎండ్ చేసా. 3:30కి నా థర్డ్ మీల్ తీసుకొని 4 PMకి ఒక క్లయింట్ మీటింగ్ ఉంటే అది అటెండ్ అవ్వడానికి వెళ్ళా. మీటింగ్ అయిన తర్వాత 6:30కి కొన్ని గిఫ్ట్స్ షాపింగ్ చెయ్యాలని చెప్పి అలా బయటికి వచ్చా. 7 PMకి చెరోనీస్లో కాఫీ తాగి 9 PMకి ఫైనల్గా నా లాస్ట్ మీల్ తీసుకొని నా డేని అలా ఎండ్ చేసా. మళ్ళీ రేపు కలుద్దాం. టిల్ దెన్ బాయ్.